అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఒక మంచి సాలడ్ రెసిపీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు అనమాట. అందరూ చూస్తూనే ఉంటారు రీల్స్ లోను, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ లోను ఇంత తినేస్తూ ఉంటారు. బిర్యానీస్ అని, పానీపూరి అని పెద్ద పెద్ద ప్లేట్స్ లో పెట్టేసుకుని తెగ తినేస్తూ ఉంటారు. తట్టు కుక్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతలా తిన్నా కూడా చలవ చేసేవి అసలు తినరు. ఓకే, ఇంతలా తిన్నాం కదా, అట్లీస్ట్ కొంచెం హెల్త్ కి మంచి చేసే ఫుడ్ ఏదో ఒకటి తీసుకుందామని లేదు. ఫుల్ గా తినేస్తారు, ఆ తర్వాత ఇంకా వదిలేస్తారు. ప్రతిరోజు బయట ఫుడ్ తినడం, అసలు హెల్త్ ని పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. అసలు మీ హార్ట్ హెల్త్ అనేది సరిగ్గా ఉండదు ఇలా తినడం వల్ల. ఈ సాలడ్ ఏంటంటే చాలా ఈజీ. మీరు చాలా వాటిల్లో చూసే ఉంటారు. కీరదోసకాయ ఇంకా క్యారెట్, ఈ రెండింటిని కలిపి చేసే సాలడ్ అన్నమాట, వెజిటబుల్ సాలడ్. దీన్ని మీరు నైట్ టైం తీసుకుంటే చాలా బాగా యూస్ అవుతుంది. డాక్టర్స్ కూడా సాలెడ్స్ రికమెండ్ చేస్తారు తీసుకోమని. సో ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి. సో ఈ సాలడ్ లో మనం కీరదోసకాయ వాడతాం కదా, ఈ కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ కీరదోసకాయలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీలో కనుక ఉంటే మీరు ఈ సాలెడ్ తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మిమ్మల్ని హైడ్రేటింగ్ గా కూడా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ కీరదోసకాయ తీసుకోవడం వల్ల ఏంటంటే క్యాన్సర్ ని కూడా ఇది ప్రివెంట్ చేయగలదు. ఎలా అంటే ఈ కీరదోసకాయలో బోల్డ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే క్యూకర్బిటాసిన్ అనే కాంపౌండ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి మనల్ని. కీరదోసకాయ తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే హెల్ప్ చేస్తాయి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడంలో. అండ్ అలాగే ఈ కీరదోసకాయ తినడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అండ్ దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్ అనేది తగ్గుతుంది. దీంట్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది మీరు తీసుకోవడం వల్ల మీ బాడీని ఇది డీటాక్స్ చేస్తుంది. మీ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని ఇది ఎలిమినేట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు గ్యాస్తో కానీ అసిడిటీతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతుంటే కనుక ఇది తీసుకుంటే దీనిలో ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దాని నుంచి కూడా బయటపడచ్చు. అండ్ అలాగే ఇది మీ బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. ఎందుకంటే ఈ కీరదోసకాయలో విటమిన్ కే అనేది ఉంటుందన్నమాట. ఆ విటమిన్ కే అనేది మీ బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కీరదోసకాయ అనేది మీ హెయిర్ కి, మీ నెయిల్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో సిలికా అనే ఒక మినరల్ ఉంటుంది. ఇది మీ నెయిల్స్ ని, మీ హెయిర్ ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ని ఉన్నాయి ఒక్క కీరదోసకాయలో. కాబట్టి మీరే అర్థం చేసుకోండి దీన్ని తినడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో. అండ్ ఇప్పుడు క్యారెట్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీరు క్యారెట్ తీసుకోవడం వల్ల మీ ఐ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే క్యారెట్ లో విటమిన్ ఏ అనేది ఉంటుంది అనమాట. క్యారెట్స్ లో విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఈ విటమిన్ ఏ అనేది మీ విజన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీ ఐ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది. మీ ఐసైట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ క్యారెట్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ క్యారెట్స్ లో కాల్షియం అండ్ విటమిన్ కే అనేవి ఉంటాయి. ఇవి మీ బోన్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి బాగా. ఈ క్యారెట్స్ లో కూడా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఈ క్యారెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండడం వల్ల మీరు డార్క్ సర్కిల్స్ తో కానీ, రింకిల్స్ తో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఇవి మీరు తింటే డైలీ అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్యారెట్స్ లో కెరటినాయిడ్స్, రెటినాల్, బయోటిన్, లైకోపిన్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే మీ స్కిన్ ని హెల్దీగా, సాఫ్ట్ గా ఉంచుతాయి అన్నమాట. అండ్ అలాగే ఈ క్యారెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది. సో చూసారు కదండి, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెండిట్లోనూ. కాబట్టి ఇప్పుడు నేను మీకు సాలెడ్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక క్యారెట్ ని, ఒక కీరదోసకాయని, ఈ రెండింటిని తీసుకుని మంచిగా వాష్ చేసేసి ఆ తర్వాత ఆ రెండింటిని తురిమేసుకోండి. దాని తర్వాత ఆ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసేసుకుని ఎంత సరిపోతే అంత పెరుగు వేసేసి కాస్త
మిరియాల పొడి ఉంటుంది కదా, అది వేయండి. ఆ తర్వాత మీకు వాటర్ కావాలనుకుంటే కనుక వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. వేసేసి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అది జస్ట్ ఆప్షనల్ అంతే. నేనైతే వేయను. ఇంకా అలా మిక్స్ చేసేసుకుని తినేయండి అంతే. ఇది అంత టేస్టీగా లేకపోయినా చాలా కమ్మగా ఉంటుంది. దీనివల్ల మీ హెయిర్, నెయిల్స్, హార్ట్ హెల్త్, బ్లడ్ ప్రెషర్, కాన్స్టిపేషన్ ఉన్నా ఏమున్నా సరే అన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు వీక్లీ 2-3 టైమ్స్ తినడం వల్ల మీకు హెయిర్ ఫాల్ ఉంటే అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీ ఐసైట్ అనేది కూడా పెరుగుతుంది. ఇందాక చెప్పినట్లు డార్క్ సర్కిల్స్ కానీ, వ్రింకిల్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కానీ అవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఇది చలవ చేస్తుంది అండ్ చాలా కమ్మగా ఉండడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీరు నైట్ టైం తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. నేనైతే మీకు ఈ సాలెడ్ నైట్ టైం రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నైట్ టైం సాలెడ్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్ కి. రైస్, టిఫిన్స్ ఇలాంటివి తినడం కన్నా సాలెడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదండి ఈ వీడియో. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని హెల్తీ టిప్స్ కోసం ఫాలో చేసేయండి.